సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం. సర్వభూతపతిం అంటే ఈ 14 భువనాల్లో ఉన్న ప్రతి భూతం అంటే ప్రతి జీవికి పతిం అంటే ఆయనే ప్రభు. ఎంత చేసినా చివరికి మనం కలవాల్సింది ఆయనలోనే. పరాత్పరం జీవాత్మ అంటే మనం, పరమాత్మ అంటే ఈ జీవాత్మలన్నింటికంటే పైన ఉండేవాడు. మరి పరాత్పరం అంటే అందరికంటే పైన ఎవడుంటాడో వాడికన్నా పైన ఉండేవాడు పరాత్పరుడు, పరమేశ్వరుడు. అనుత్తమం అంటే ఆయన కంటే గొప్పవాడు లేడు, ఆయన్ను మించిన వాడు కూడా ఈ సృష్టి యందు లేడు. ఆయనే సుప్రీం, ఆయనే అన్ని జీవుల యొక్క అంతిమ గమ్యం. అప్రమేయం అంటే ఇమ్మెజరబుల్, ఆయన ఇది అని పోల్చడానికి గాని, ఆయన ఇంత గొప్పవాడు అని చెప్పడానికి గాని ఇంకొక శక్తి ఈ సృష్టి యందు లేదు. అందుకు ఆయన పరమేశ్వరుడు. తర్వాత లైను సోమవారిన భూహుతాసన సోమపాద్యఖిలాకృతిం అంటే ఎవడైతే భయంకరమైన విషాన్ని, అలాహలాన్ని తన గొంతులో పెట్టుకున్నాడో, ఎవరిలో అయితే సమస్త సృష్టి దాగి ఉందో, ఎవరైతే చంద్రుణ్ణే తన తలపై ధరించి ఉన్నాడో, అలాంటి చంద్రశేఖరమాశ్రయేత్ మమ కింకరిష్యతి వయ్యమః. అలాంటి పరమేశ్వరుణ్ణి నేను ఆశ్రయించుండగా యముడా నన్నేం చేయగలవు అని అంటున్నాడు మార్కండేయుడు. ఇంకా యముడికి ధైర్యం బతికే ఉందంటే శివుడు రావాల్సిందే కదా మరి.